3 రోజుల నష్టాల తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సానుకూల ప్రపంచ సంకేతాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్ స్టాక్ల లాభాలు మార్కెట్ పుంజుకోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 319.07 పాయింట్లు లాభపడి 83,535 వద్ద ట్రేడ్ అయింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 22 పాయింట్లు లాభపడి 25,574 వద్ద ముగిసింది. ఐటీ, ఫార్మా రంగాలు మంచి పనితీరును కనబరిచాయి. ఐటీ ఇండెక్స్ 1.6% పెరిగితే ఫార్మా ఇండెక్స్ దాదాపు 1% పెరిగింది. ఆటో, మెటల్, అలాగే కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ మరియు హెల్త్ కేర్ రంగాలు కూడా లాభపడ్డాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మార్కెట్ నిపుణులు మాలంపాటి ప్రభు గారు అందిస్తారు. చెప్పండి ప్రభు గారు. ఇప్పుడు ఓవరాల్ చూస్తే 3 రోజులు పడింది, ఇవాళ కొంచెం కవర్ అయింది మార్కెట్. అంటే డౌన్ అనేది ఆగింది అనుకోవచ్చు. హెవీ వెయిట్స్ పెరిగినాయి ఇవాళ. రిలయన్స్ ఇన్ఫ్రా అంటే పాజిటివ్ గ్లోబల్ క్యూస్ వల్ల అనుకోవచ్చు. బిఎస్సి క్యాప్ కూడా 2 లక్షల కోట్లు పెరిగింది ఇవాళ. 488 అయింది. 468 488 అయింది. ఏషియన్ పేర్స్ బాగా పెరిగినాయి. పీర్స్ వచ్చి అంటే కోస్పీ కొరియాది, నికీ జపాన్, హ్యాంగ్సంగ్ హాంకాంగ్. యూరోపియన్ మార్కెట్స్ కూడా ఇవన్నీ ఏషియన్ పీర్స్ అని 3% పెరిగితే యూరోపియన్ మార్కెట్స్ 2% పెరిగినాయి. ఎఫ్టీఎస్సి యూరోప్ కానీ, క్యాక్ 40 ఫ్రాన్స్ కానీ, డాక్స్ జర్మనీ కానీ 2% పెరిగినాయి. అంటే యుఎస్ షట్ డౌన్ ఈజ్ నియరింగ్ టు ఇట్స్ ఎండ్. అంటే తొందరలో అది రీఓపెన్ కావచ్చు. షట్ డౌన్ అనేది రీఓపెన్ కావచ్చు. అంటే అపోనెంట్ పార్టీ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు అనేది. ప్లస్ దీనికి అనుగుణంగా రేట్ కట్ కూడా డిసెంబర్ లో వాళ్ళు చేయొచ్చు అనేది పాజిటివ్ న్యూస్ వచ్చింది. సో డొమెస్టిక్ Q2 చూస్తే మనకి బాగుంది. Q3 కూడా దీనికంటే Q2 కంటే Q3 కంటే బాగా ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్. ఎఫ్ఐఎస్ కూడా మొన్న 4,000 crores బయింగ్ లో ఉన్నారు. బయింగ్ జోన్ లో చిన్నగా సెల్లింగ్ తగ్గించుకొని బయింగ్ జోన్ లోకి వస్తున్నారు. అంటే ఇప్పుడు మేజర్ గా లార్జ్ క్యాప్స్ ఆర్ ఫేవరబుల్ అనుకోవచ్చు ఒక రకంగా మ్యాక్రో అవుట్లుక్ ప్రకారం చూస్తే. గోల్డ్మెన్ సాచ్ కూడా వాళ్ళు అక్టోబర్ లో డౌన్ గ్రేడ్ ఇచ్చింది, రివర్స్ చేస్తున్నారు. ఓవర్ వెయిట్ నుంచి న్యూట్రల్ చేశారు. అది కొంచెం స్ట్రెంగ్త్ ఇచ్చింది. Q2 రిజల్ట్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇండియన్ రిటైల్ ఇన్ఫ్లేషన్ November 12th వస్తుంది. ఇట్స్ లైక్ టు బి రికార్డ్ లో 0.3% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్టోబర్ది. సో ఇవన్నీ పొటెన్షియల్ చూస్తే షట్ డౌన్ రిజల్యూట్ అవుతుంది. ఎఫ్ఐఎస్ బయింగ్, Q2 ఫేవరబుల్, పాజిటివ్ సెంటిమెంట్. యుఎస్ది కూడా 10 years ట్రెజరీ ఈల్డ్ ఇంప్రూవ్ అవుతుంది. రిస్క్ సెంటిమెంట్ అంటే షట్ డౌన్ ఓపెన్ అవుతుంది కాబట్టి. సో ఇవన్నీ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఈ వారం కొంచెం ట్రెండ్ పాజిటివ్ ఉండొచ్చు. మరి ప్రభు గారు, రంగాల వైపు అంటే సెక్టార్స్ వైజ్ కనుక చూసుకుంటే గనక ఐటీ, ఫార్మా రంగాలు మంచి పనితీరును కనబరిచాయని అంటున్నారు. ఐటీ ఇండెక్స్ వచ్చేసి 1.6% పెరిగింది. అలాగే ఫార్మా ఇండెక్స్ దాదాపు 1% పెరిగిందంటారు. మరి దీని ప్రభావం ఎలా పడుతుంది షేర్ మార్కెట్ లో? ఇప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు జనరల్ గా ఐటీ ఇండెక్స్ 20% బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అనుకోవచ్చు. అది కొంచెం చిన్నగా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి మార్జిన్స్ మిగులుతాయి, ప్రాఫిట్స్ పెరుగుతాయి. కాబట్టి ఐటీ ఇండెక్స్ బాగుండొచ్చు అనేది కొంచెం హోప్ వస్తుంది. ఎందుకంటే 4,500 TCS 3,000 దగ్గర ఆగిపోయింది ఛానళ్ళకి. సో మళ్ళీ మనం ఎవరైనా సరే లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మళ్ళీ ఆ రేట్లు వస్తాయంటే 20% కవర్ అయిందంటే ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఐటీ, బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ రీజిక్ అవుతుంది కాబట్టి అక్కడ బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్టాక్స్. ఫార్మా 1% మీరు అన్నట్టుగా, మెటల్ 0.5%. అంటే టోటల్ గా చూస్తే ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఈ ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా ఈ సెక్టర్ ఈ క్వార్టర్ బాగుంటుంది అనుకుంటే అంత అనిపించట్లేదు. Q3 లో బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. PSU బ్యాంక్స్ లో ప్రైవేట్ బ్యాంక్స్ తగ్గుతూ గవర్నమెంట్ బ్యాంక్స్ కొంచెం పెరుగుతున్నాయి. మీడియా 1% పెరిగింది. సో ఇవన్నీ చూస్తే కొంచెం పాజిటివ్ సెంటిమెంటే ఉంది. ఇక ముందు రేపు కూడా గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే ప్రభు గారు, అలాగే మిగతా సెక్టర్స్ కనుక చూసుకుంటే ఆటో అవ్వచ్చు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అవ్వచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్, అలాగే హెల్త్ కేర్ రంగాలు కూడా బాగా లాభపడ్డాయన్నారు. మరి దీని ప్రభావం షేర్ మార్కెట్ పై ఎలా పడుతుందంటారు? ఇప్పుడు మీరు పెరిగింది అన్నారంటేనే ప్రభావం పడినట్టు కదా. ఇప్పుడు పర్సంటేజ్ అవన్నీ పెరిగినాయి అంటే ప్రభావం పడినట్టే. ఆటో ఇప్పుడు ఆటో వచ్చేసి రీజిక్ చేసినాక, జిఎస్టీ రీజిక్ చేసినాక 22% పెరిగింది. ఇంకా కొంచెం
పండగల సీజన్ అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం లాస్ట్ సేల్స్ కూడా వచ్చింది, బాగుంది. ఈ మంత్ కూడా సేల్స్ బాగుండొచ్చు, ఇంకొంచెం ఒక 2 to 3% పెరగచ్చు అనేది ఎక్స్పెక్టేషన్, లేదా 1 to 2% అన్నా. సో కొంచెం ఆటో కొంచెం పాజిటివ్ ఉంది మెయిన్ దాని వల్ల. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్ యూ.